నమస్తే, వెల్కమ్ టు జేపీ లైవ్ షో. ఇవాళ కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ కోసం దీక్ష చేపట్టబోయినప్పుడు ఆయన దీక్షను భగ్నం చేస్తూ ప్రభుత్వం ముందే అదుపులోకి తీసుకుంది. దీనికి సంబంధించి అసలు తెలంగాణ ఉద్యమంపై జేపీ లైవ్ షో ఇప్పుడు. జయప్రకాష్ నారాయణ గారు, ఒక సమస్య ఎంతో కాలం పాటు అపరిష్కృతంగా ఉన్నప్పుడు, ఆ తీవ్రతను దాల్చినప్పుడు అది సహజంగా ఉద్యమంగా రూపాంతరం చెందుతుంది అంటుంటారు. అయితే ఒక వ్యవస్థ మనకు ఉన్నప్పుడు, రాజ్యాంగం దిశానిర్దేశాలు చేస్తున్నప్పుడు ఎందుకు ఈ సమస్య ఉద్యమంగా రూపాంతరం చెందుతోంది? ఎందుకంటే రాజకీయం చాలా సమస్యలను కొల్లబెడుతూ ఉన్నది. ఎన్నికల్లో లాభ నష్టాలు చూసుకుంటున్నారు తప్ప, ఒక నిజమైన సమస్య ఉన్నప్పుడు నిజాయితీగా మనం దాని పద్ధతి ప్రకారం కొన్ని ఏళ్ల పాటు పోరాటం చేస్తే కానీ పరిష్కారం కాదు. కానీ ప్రతి కూడా పెద్ద ఉద్యమంలాగా వచ్చి, హింస వచ్చి, గందరగోళం అయితే తప్ప దాన్ని పట్టించుకోం. 2 రోజుల పాటు అంత సమస్య పోగానే మళ్ళీ దాన్ని వదిలేస్తాం, ఇంకో దానికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఎలక్షన్ టైంలో దానివల్ల లాభ నష్టాలు ఉంటే బేరీ చేసుకుని మళ్ళీ ఇంకో రకంగా తీసుకుంటాం. అంతే తప్ప ఈ దేశంలో అందరి సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మన మార్గాలు వెతకాలని చెప్పినటువంటి స్పృహ రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలకు కనిపోయింది. మొన్న మధ్యన చూడండి, 10 రోజుల క్రితం ఢిల్లీలో ఈ చెరకు రైతులందరూ కూడా అకస్మాత్తుగా ప్రభుత్వం రాష్ట్రాలు కొంచెం రేటు పెంచే అవకాశం లేకుండా చేయడంతో, మనందరికీ తెలుసు గత 2 ఏళ్లలో ఈ చెరకు రైతులకి రేటు ఎక్కువ లేకపోవడం చేత మరి చెరకు బాగా ఉత్పత్తి పడిపోయింది. చెరకు వేసే రైతులంతా కూడా ఆపేశారు. ఇప్పుడు ఈ మధ్య కొంచెం పెంచుతూ ఆ పైన పెంచడానికి అవకాశం రాష్ట్రాలకు లేకుండా చేశారు. దానికి ఢిల్లీలో కొన్ని వేల మంది రైతులంతా కూడా ఉద్యమించగానే పార్టీలన్నీ కూడా కలిసి ఇది అన్యాయం అని చెప్పాను. కానీ అప్పుడు వెంటనే ప్రభుత్వం దిగొచ్చింది. ఆ పని ముందే చేయొచ్చు కదా. అంటే రైతులు ఢిల్లీ వచ్చేదాకా తెలియదు ప్రభుత్వానికి, ముందే తెలుసు. అంచేత ప్రతిదానికి కూడా ఈ దేశంలో ఉద్యమాలు చేసి, రాళ్లేసి, బస్సులు తగలెట్టి హింసకు పాల్పడితే తప్ప ఏది పట్టించుకోరన్న భావం వచ్చేసింది. అంటే ఒక రకంగా రాజ్యాంగాన్ని మనం విఫలం చేస్తున్నాం. ప్రభుత్వాలు, పార్టీలు కూడా హింసకు పాల్పడితే తప్ప, ఉద్యమాలకు వస్తే తప్ప ఏ పని జరగదని పరిస్థితి కల్పించడం చెప్పనేది పాలనా వైఫల్యానికి ఇది మచ్చుతోంది. జేపీ గారు, శాంతియుతంగా గాంధీ మార్గంలో నిరాహార దీక్ష చేపడతానని కేసీఆర్ ఎప్పటి నుంచో చెబుతున్నప్పటికీ కూడా తన తీవ్రవాదిన ఎందుకు ఇంతమంది పోలీసులు మోహరిస్తున్నారు, ఎందుకు ప్రతిబంధకాలను కేసీఆర్ అడుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం దీక్షను భగ్నం చేస్తూ ముందుగానే అదుపులోకి తీసుకుంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? పాపం పోలీసులు తిరిగితే లాభం లేదు. పోలీసులు ఎప్పుడు కూడా ఏంటంటే, పోలీసులు ఫలానా పని చేస్తే ఎందుకు చేసావని చెప్పంటారు, ఏమి చేయకపోతే అచేతనంగా ఎందుకున్నామని చెప్పంటారు. అంచేత యూనిఫామ్ వేసుకున్న కారణంగా వాళ్ళకి ఎప్పుడు కూడా బదనాం అవడం తప్పదు. మీరు బాబ్రీ మసీద్ తీసుకోండి. బాబ్రీ మసీదులో ఇప్పుడు ఈ మధ్యలో ఇబ్రాహిం కమిటీ రిపోర్ట్ వచ్చింది, ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఏమిటి అక్కడ సమస్య? ముందుగానే గనక మీరు వేలాది మంది భద్రతా దళాలను మోహరించి అక్కడ లక్షల మంది సమావేశం అవుతుంటే అవ్వకుండా అడ్డుకున్నారనుకోండి, అప్రజాస్వామికం ఆ మాత్రం శాంతియుతంగా ప్రదర్శన చేసే హక్కు లేదా? అక్కడ వివాదాస్పద స్థలంలో కాకుండా బయట కూర్చుని మా పని మేము చేస్తున్న హక్కు లేదా? ఇంకా రాజ్యాంగం ఎందుకుంది, మరి మా అందరికీ మత హక్కులు ఏమిటి అని వెంటనే దాన్ని ప్రశ్నిస్తారు. వాళ్ళు ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళని చెదరగొట్టడం కోసం ప్రయత్నం చేశారనుకోండి, వేలాది మంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నది. ఏమయ్యా, కొన్ని రాళ్ల కోసం అని చెప్పాను, గోడల కోసం నాకు ప్రాణాలు తీస్తారా అని చెప్పి అంటారు. ఏమీ చేయకుండా ఇంతమంది వచ్చారు కాబట్టి ఏం చేయలేకపోయినాం అనుకోండి, మనకు జరిగింది జరుగుతుంది. అక్కడ బాబ్రీ మసీద్ కూలిపోయింది. దేశంలో సెక్యులరిజమే దెబ్బతినిపోయిందని చెప్పని చాలా మంది మనసులో భావం ఉన్నది. అంచేత అసలు ఈ మొత్తానికి ముందు నుంచే మనం సంప్రదింపుల ద్వారా శాంతియుతంగా పరిష్కార మార్గాలు వెతకకుండా చివరికి వచ్చాక ఏం చేసినా మనం తిట్టచ్చు. కేసీఆర్ గారిని అరెస్ట్ చేయకుండా వదిలేస్తే ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నట్టయితే, దానివల్ల శాంతి భద్రత భంగం కలిగినట్టయితే, ఒక సీనియర్ నాయకుడి ప్రాణాలకి ప్రమాదం ఏర్పడినట్టయితే మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని, పోలీసుల్ని చూస్తూ కూర్చున్నారు మీరంతా కూడా అని చెప్పంటారు. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఉన్నది. అదేమిటి, కరుణానిధి గారు తమిళనాడులో పెద్ద ఉద్యమం చేస్తానని చెప్పని ఆయన నిరాహార దీక్షకి పూనుకుంటే సుప్రీంకోర్టు నిరాహార దీక్షకు పూనుకునే హక్కు మీకు లేదు, మీరు చేయడానికి లేదని చెప్పని ఆయనకు ఆదేశం ఇచ్చింది, ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది ఆయన ఆ దీక్ష భగ్నం చేయమని చెప్పని. కాబట్టి ఈ దేశం మొత్తానికి వర్తిస్తుంది. సుప్రీంకోర్టు ఒకసారి ఇచ్చిన తీర్పు దేశం మొత్తంలో అన్ని కోట్లకి స్థిరోధార్యం అవుతుంది. అది ఇవాళ సెటిల్డ్ లా అవుతుంది అనమాట. కాబట్టి అది చేయకపోతే ఆ మాట అంటారు, చేస్తే అనవసరంగా మీరు శాంతియుతంగా చేస్తుంటే మీరు ఎందుకు గొడవబెట్టారు అని చెప్పి ఈ మాట అంటారు. కానీ కాబట్టి ఇక్కడ ఈ స్థాయి దాకా వచ్చాక మీ పరిస్థితి జట్లమైన తర్వాత పరిష్కారాలు ఏం చేసినా కూడా కష్టం అవుతుంది. సమస్య అది కాదు. ఇక్కడి దాకా రాకుండా తెలంగాణ గురించి 7 ఏళ్లుగా ఏదో చర్చ జరుగుతుంది. లేకపోతే 1969 నుంచి ఈ వేళ దాకా 30-40 ఏళ్లుగా చర్చ జరుగుతుంది. ఈ 40 ఏళ్లుగా ఒక ఉద్యమం వచ్చినప్పుడు రాజకీయంగా దాన్ని ఏ రకంగా చేయాలని చెప్పని భావించడం ఎలక్షన్ అప్పుడు, మిగతా టైంలో శాంతి భద్రత సమస్యగా భావించడం తప్ప అసలు ఇక్కడ ప్రాంతీయ తత్వం ఎందుకు వస్తున్నది?
ఈ వెనుకబాటుతనానికి దీర్ఘకాలిక పరిష్కారం ఏమిటి? అది తెలంగాణ కావచ్చు, బుందేల్ఖండ్ కావచ్చు, ఛోటా నాగ్పూర్ కావచ్చు, లేకపోతే మీకు మహారాష్ట్రలో విదర్భ కావచ్చు, మరో ప్రాంతం కావచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు. నిజాయితీగా దీని పరిష్కారాలు అట్లా వెతకాలి. పరిష్కారాలు మేము చూపెడుతున్నాం, ఆచరణ చేస్తున్నాం అని చెప్పిన విశ్వాసం ఎలా కలిగించాలి. దానిలో ప్రభుత్వంలో ఉన్న పార్టీలు విఫలమైనాయి. గత 25-30 ఏళ్ళుగా మీరు చూసినట్టయితే మన రాష్ట్రంలో అటు కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. విఫలం అయిపోయి, ఎందుకంటే సమస్య ఒక తీవ్ర రూపం వచ్చి హింస వస్తే తప్ప సమస్య కాదు. ఎన్నికల్లో ఓడిపోతాం అనుకుంటే తప్ప సమస్య కాదు. మిగతా టైంలో మన పని మనం మామూలు చేసుకోవడం, యథేచ్ఛగా దోపిడీ చేసుకోవడమే. అంచేత ఇలా మురగబెట్టడం చేత ఒక ఉద్రిక్త పరిస్థితి వచ్చిన తర్వాత మీరు ఏం చేసినా కూడా తప్పని చెప్పడం చాలా తేలిక, వాళ్ళని తప్పట్టడం చాలా తేలిక. కాబట్టి ఈవేళ దీన్ని ఈ కోణం నుంచి చూస్తే ఉపయోగం లేదు. మనం చూడవలసింది ఇప్పుడు పాప ముక్కుపచ్చలారిన పిల్లలు వాళ్ళు, ఓ కుర్రాడి పైన అనవసరంగా పోయింది అక్కడ. అలాగే ప్రజల ఆస్తుల్ని, ఉస్మానియా యూనివర్సిటీలో ఫర్నిచర్ కావచ్చు, లేకపోతే బస్సులు కావచ్చు, మరొకటి కావచ్చు, లేకపోతే పోలీసుల మీద రాళ్లు వేయటం, అది కాదు పరిష్కారం. రాజ్యాంగం అన్నది మీరు ఇందాక అన్నట్టుగా మనకున్నటువంటి సమస్యల్ని, మనలో ఉన్న వైరుధ్యాలని శాంతియుతంగా పరిష్కారం చేసుకోవడం కోసం ఒక సాధనం. లేకపోతే రాజ్యాంగం అక్కర్లే అసలు. జంగిల్లాగా మైట్ ఈజ్ రైట్ అవుతుంది. వాడికి బలం ఉంటే వాడు కొట్టుకుంటాడు, తన్నుకుంటాడు, తన్నవాడే గెలుస్తాడు. అది కాకుండా ఎందుకు చేశాం మనం? రాజ్యాంగం ఎందుకు వచ్చింది? శాంతియుతంగా మన హక్కుల్ని కాపాడుకుంటూ, ఇతరుల హక్కుల్ని కాపాడుతూ, దేశ ప్రయోజనాలను కాపాడుతూ అందరికీ న్యాయం చేయడం ఎట్లా అని చెప్పడానికి రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగ ప్రక్రియను సక్రమంగా నడపకపోయినట్టయితే ఇక ఈ సంక్షోభాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎంఆర్పీఎస్ పేరుతో కావచ్చు, గుర్జర్ మీనాల పేరుతో కావచ్చు, బాబ్రీ మసీద్ పేరుతో కావచ్చు, లేకపోతే ఢిల్లీలో షుగర్ కేన్ రైతులు కావచ్చు, చెరుకు రైతులు కావచ్చు, రకరకాల రూపాల్లో మనం చూస్తున్నాం. దానికి కారణం మళ్ళీ 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 ఎప్పుడైనా కూడా రాజ్య వ్యవస్థ వైఫల్యం, రాజకీయం వైఫల్యం, రాజ్యాంగాన్ని అమలు చేయడంలో వైఫల్యం. రాజకీయం కేవలం కొంతమంది పదవుల కోసమో, కొంతమంది ప్రభుత్వాలు ఏర్పడడం కోసం, దోపిడీ చేయడం కోసం మాత్రం ఏర్పడి ప్రజల సంక్షేమాన్ని మర్చిపోయింది, ప్రజల భవిష్యత్తును మర్చిపోయింది. కాబట్టి జేపీ గారు, ప్రత్యేక తెలంగాణ డిమాండ్లు, తాజా పరిణామాలపై మన చర్చను మరింత ముందుకు తీసుకుపోయే ముందు ఇప్పుడు మీ లైవ్ షోలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.